ఫ్రెండ్స్, ఇప్పుడైందిన వార్త భారీ కుంభకోణంలో కాంగ్రెస్ మంత్రి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఎవరా మంత్రి, ఏంట కుంభకోణం అని చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ కుంభకోణంలో పొంగులేటి ఉన్నారని ఆరోపించారు. సోమవారం అసెంబ్లీ మీడియా హాల్లో మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అసలు భారతదేశానికి సంబంధం లేని, ఆర్బీఐ అనుమతి లేని యూరో ఎగ్జిమ్ బ్యాంక్ అనే ఫైనాన్స్ కంపెనీ నుంచి పొంగులేటి ఫేక్ బ్యాంక్ గ్యారంటీలను పొందాడని ఆరోపించారు. పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ ఫేక్ బ్యాంక్ గ్యారంటీలతో వందల కోట్ల కాంట్రాక్ట్ పనులు దక్కించుకుందన్నారు. మరి సెయింట్ లూసియాలో ఉండే కేవలం 8 కోట్ల విలువ గల ఓ ఫైనాన్స్ కంపెనీ మన రాష్ట్రంలో వేల కోట్ల ప్రాజెక్టులకు గ్యారంటీలు ఇవ్వడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ గ్యారంటీలకు ఓకే చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలకు కాంట్రాక్టులు మంజూరు చేయడంపై ఫైర్ అయ్యారు. ఈ కుంభకోణంలో భాగస్వామిగా ఉన్న పొంగులేటి మంత్రివర్గంలో కొనసాగే అర్హత లేదన్నారు. ఇదో తీవ్ర ఆర్థిక నేరం కుంభకోణంగా ఆయన అభివర్ణించారు. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఇది పెద్ద కుంభకోణం, ఒకవేళ నిజమే అయితే ఇది పెద్ద కుంభకోణం అనే చెప్పుకోవచ్చు. ఇలా ఈ విధంగా చేస్తున్నారంట ఫ్రెండ్స్ మంత్రులు. థ్యాంక్స్.